రేవంత్ ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం. ప్రతి తల్లి తండ్రి మారాలని కోరుకుందాం. హైదరాబాద్ అనే నగరానికి చేరితే తమ బిడ్డలు బాగా చదువుకోవాలని, తమ బిడ్డలు బాగా ఎదగాలని అమ్మా నాన్న ఇద్దరు కష్టపడతారు. వ్యాపారము ఉద్యోగము చేయటమో, లేకపోతే ఇద్దరు కలిసి వ్యాపారం చేయడం, లేకపోతే ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేయడం చేస్తూ పని మనుషులకో లేకపోతే ఇతర వాళ్లకో అప్పచెప్పడం, లేదా స్వేచ్ఛనిచ్చేసి తమ బిడ్డలు బాగా ఉంటారనుకుని వేలకు వేలు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, డబ్బులు ఇచ్చి వాళ్ళని వదిలిపెడితే స్వేచ్ఛ విశృంఖలమయ్యాక డ్రగ్స్కి అలవాటు పడిపోయి మందు మొదటి రోజుల్లో బీర్లతో ప్రారంభమై ఆ తర్వాత ఏరులై పారే మద్యంతో కొవ్వెక్కిపోయి ఆ తర్వాత ఆ మత్తు చాలక డ్రగ్స్ వైపుకి వెళ్ళిపోతున్నటువంటి యువతరాన్ని మార్చలేకపోతున్నా, లేదా దాన్ని చూస్తూ బాధపడుతున్నటువంటి తల్లిదండ్రుల యొక్క బాధకి సంబంధించినటువంటి పరిష్కరించలేకపోతున్నామన్నా, లేదా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు అనుకోవాలో, కానీ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. దానికి సజీవ సాక్ష్యం ఏడాది 9.87% కేసులు పెరిగిన 1942 డ్రగ్స్ కేసులు నమోదైన, మొత్తం 142 కోట్ల విలువైన డ్రగ్స్ని సీజ్ చేశారు. మొత్తం 2,34,158 కేసులు నమోదైన. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఓవరాల్గా అయితే తెలంగాణ వెంటాడుతుంది. కానీ ఉన్నటువంటి సమస్యల్లో ఏంటి అంటే ఆగుతారా, ఆపుతారా, ఇదే తేలాల్సింది.